భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీకు కొన్ని నిజ నిజాలు తెలియాలమ్మా. కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియజేయబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుర్గమ్మ సందేశాన్ని విడిచిపెట్టుకోవద్దు, తప్పకుండా విను అని చెప్పి దుర్గమ్మ తన బిడ్డలకైతే జాగ్రత్త చెప్తున్నారండి. ఆ జాగ్రత్తను గనక పాటిస్తే మనకు అది శుభవార్తే అవుతుంది. ఎందుకంటే ఈ జాగ్రత్తలు పాటించడం వలన మనపై జరగబోయేటువంటి కీడు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎవరు ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవటం వల్ల వారి వలలో మనం చిక్కుకోకుండా బయటపడవచ్చు. అదేవిధంగా మనపై జరిగేటువంటి కుట్రలని మనం తెలుసుకోవటం ద్వారా మన జీవితాన్ని ఆ ఊబిలో పడకుండా చక్కగా ఒక మంచి జీవితాన్ని మనం సంపాదించుకోవచ్చు. అందుకే ఇది ప్రతి ఒక్కరూ కూడా వినాల్సినటువంటి శుభవార్త అని చెప్పి దుర్గమ్మ అయితే చెప్తుంది. దుర్గమ్మ చెప్పే ఈ సందేశం వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఏ సమస్యనైనా సరే పరిష్కారం అనేది ఫోన్లోనే చెప్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారు. ఫోన్లోనే ఈ గురూజీ గారు పూజల ద్వారా పరిహారాల ద్వారా మన సమస్యల్ని పరిష్కరించేస్తారు. కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ 9989794560. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యకు పరిష్కారాన్ని గురువుగారి దగ్గర చెప్పించుకోండి. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడా నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపాలు, నీపై జరిగే కుట్రలు తెలియచెప్పడానికే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ ముందు నేను నిలబడతానమ్మా. కానీ అంతకంటే ముందుగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా అతిగా నమ్మటం అంటే అంత మంచిది కాదు తల్లి. ఎవరిపైనా కూడా అంత ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఎందుకు దుర్గమ్మ మీరు ఇలా చెప్తున్నారు, ఏం జరిగింది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. చూడు తల్లి, ప్రస్తుతానికి నీ జీవితం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఎందుకో తెలుసా, నువ్వు ఇలా ఎవరినైనా సరే చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నావు. కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, కాస్త సానుభూతి నీపై చూపిస్తే చాలు, వారు చెప్పిన ప్రతీదీ కూడా నువ్వు నమ్ముతూ ఉన్నావు. దీని ద్వారా నీ దాంపత్యంలో గొడవలు రావచ్చు తల్లి. నీ కుటుంబానికే నువ్వు దూరం అవ్వచ్చు. అందుకే నిన్ను జాగ్రత్త పరచడానికి ఈరోజు ఈ తల్లి నీ ముందుకు వచ్చానమ్మా. చూడు బిడ్డ, ఒక్కసారి విన్న మాటలను బట్టి ఆ మనిషిని అంచనా వేయలేం. పైకి కనిపించేదంతా కూడా నిజం కాదు. అందుకే నీ తల్లి నీకు పదే పదే చెప్తూ ఉన్నాను, కాస్త జాగ్రత్తగా ఉండమని. నిన్ను నేను కాపాడుకుంటానమ్మా, తప్పకుండా కాపాడుకుంటాను. కానీ నీకై నువ్వే వెళ్ళి చిక్కుల్లో ఇరుక్కోవద్దని చెప్తున్నాను. ఈ తల్లి ఏం చెప్తుందో అర్థమవుతుందా? కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను కాపాడుకుంటాను. చిన్నపిల్లల లాంటి మంచి మనసు తల్లి నీది. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతూ ఉన్నావు. కాబట్టి నీకు చెడు చేయాలని చూసేవారికి నేను అడ్డుకుంటాను. వారిని నీ సరిహద్దుల్లోకి రానివ్వకుండా, కానీ నీకు నువ్వుగా మాత్రం వారికి చిక్కుకో. వారి వల్ల వారి కళ్ళబొల్లి కబుర్లకు నీ కుటుంబాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. చూడు బిడ్డా, ఎంతటి ఆపద వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, చివరి వరకు నీతో ఉండేది నీ బంధం, నీ కుటుంబం మాత్రమే. నీకు ఈరోజు అది తెలియకపోవచ్చు, కానీ కొన్ని తప్పుల వల్ల నువ్వు ఆ నిజాన్ని తెలుసుకునే సమయానికి పరిస్థితులు చేజారిపోగలవు. జాగ్రత్త, కాస్త జాగ్రత్తగా ఉండు. దేనికి కూడా వెంటనే స్పందించవద్దమ్మా. అది ఏదైనా సరే, నువ్వు ఇచ్చే మాట అయినా సరే వెంటనే స్పందించవద్దు. ఆగి ఆలోచించి నువ్వు చేయగలిగితేనే స్పందించు. మంచి జరిగితేనే స్పందించు. దానిని ఆలోచించుకోవటానికి కొంత సమయం కావాలి కదా. ఆ సమయం నువ్వు తప్పకుండా తీసుకొనే తీరాలి. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ నిర్ణయం అయినా సరే అడిగిన వెంటనే తీసుకోకూడదు. ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నీకు ఇంకా సందేహంగా ఉంటే ఈ తల్లిని అడుగమ్మా. నీకు నేను సరైన మార్గాన్ని చూపుతాను. అప్పటి వరకు తొందరపడి మాట ఇవ్వద్దు. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. ఇవన్నీ కూడా నీకు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను.
ఎక్కడ నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో అని ప్రతిరోజు నా బిడ్డలకు జాగ్రత్తలు చెప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఒకసారి కాకపోయినా మరొకసారి ఇవన్నీ చెబుతున్నాను కాబట్టి ఈసారైనా జాగ్రత్త పడదామని నీ మనసుకు అనిపిస్తుందని. ఈ దుర్గమ్మ మనసుని అర్థం చేసుకో తల్లి. నీ మాటలతో ఆంతర్యాన్ని గ్రహించు. జాగ్రత్తగా ఉండు. నా మీద భక్తితో ఉండు. ఈ తల్లిపై విశ్వాసంతో ఉండు. నీకంతా శుభం జరిగేలా నేను ఆశీర్వదిస్తాను కదా. చూడు తల్లి, నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటానమ్మా. వారికి తగిన శిక్ష నేను విధిస్తాను. సరైన గుణపాఠం చెబుతాను. నా బిడ్డల జోలికొస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసేలా చేస్తాను. త్వరలోనే వారు ఈ దుర్గమ్మ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఈ దుర్గమ్మ బిడ్డల జోలికొస్తే వాళ్ళకి ఏమవుతుందో కూడా త్వరలోనే తెలుసుకుంటారు. నువ్వు కాస్త ఓపికగా ఉండు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏంటో అనేది తెలుసుకో. చాలా సమయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. నీ కష్టాలన్నీ ఫలించబోతున్నాయి. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. నీ ప్రశాంతతను పోగొట్టాలి అనుకునే వారికి నేను బుద్ధి చెప్తానమ్మా. నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. ఈ తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు మోసం చేసి నవ్వుకుంటూ ఉన్నారు కదా, అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. బిడ్డ, నేను గమనిస్తూనే ఉన్నాను. వారి గురించి నువ్వు దిగులు పడకు. వాళ్ళందరినీ నేను సరిచేస్తాను. వాళ్ళకి అవసరమైన మరమ్మతులు నేను చేస్తాను కదా. వాళ్ళని కూడా సరైన దారిలో నడిపిస్తానులే. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఎదురు చూసే మంచి వార్తలు నీ చెవిన పడేలా చేస్తాను. నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. కాస్త ఆలస్యమైనా సరే నేను చెప్పినవన్నీ తప్పకుండా జరిగి తీరుతాయి. ఆలస్యం అమృతం అని తెలుసుకో. చూడు బిడ్డ, గొప్ప గొప్ప వరాలు నీకు అందించబోతున్నానమ్మా. నువ్వు కేవలం నమ్మకంతో ఉండు చాలు. నీకంతా శుభమే జరుగుతుంది. బిడ్డ, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే నీకైనవి నీ చెంత చేరుస్తున్నాను. అంతవరకు ధైర్యంగా సహనంగా ఉండాలి. సహనంగా ఉండాలి అంటే ఎటువంటి ప్రమాదం ఎదురైనా సరే దానిని ఎదిరించే ధైర్యం నీకుండాలి. అందుకే పదే పదే నిన్ను ధైర్యంగా ఉండమని చెబుతున్నానమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో. కన్నీరు పెట్టుకుంటే ఏదీ కూడా మారదని గుర్తుంచుకో. ఏదీ మారదు అన్నప్పుడు ఎందుకు తల్లి నువ్వు కన్నీరు పెట్టుకోవటం? కన్నీరు చాలా విలువైనది. చిన్న చిన్న విషయాలకు వాటిని వృధా చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇకపై నీ కంటి నుంచి కారే కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుస్తాను. దుఃఖం అనే దాన్ని దరిదాపుల్లోకి రాకుండా చేస్తాను. ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలకు ఒక ముగింపునిస్తాను. నీపై కుట్రలు చేసేవారికి, కుతంత్రాలు పన్నేవారికి నీకు కనపడనంత దూరంలో నేను వాళ్ళని వదిలేస్తాను. వారికి తగిన గుణపాఠం చెప్పి మరీ వదిలేస్తాను. నీ చుట్టూ నీ శ్రేయోభిలాషులను పెడతానమ్మా. నువ్వు సంతోషంగా ఉండడానికి ఏవైతే అవసరమో అవన్నీ తీసుకొచ్చి నేను ముందుంచుతాను. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఉండు. ఎప్పుడూ దిగులు పడద్దు. నేను ప్రసాదించిన జీవితాన్ని ఆనందంగా జీవించు. సంతోషంగా ఉండు. నీ సంతోషమే నాకు పెద్ద బహుమతి అని గుర్తుంచుకో. నీ చిరునవ్వే నాకు కానుకలని గుర్తుంచుకో. నా బిడ్డల ఆనందం కంటే నాకేదీ ఎక్కువ కాదు. మరి ఇకనైనా సరే ఆనందంగా సంతోషంగా ఉంటానని ఈ తల్లికి మాట ఇస్తావా? ఖచ్చితంగా ఈ తల్లికి మాట ఇవ్వాలమ్మా. అలా మాట ఇస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. ఏదైనా సరే ఎవరో ఒకరి రూపంలో నీకు ఆ శుభవార్త అనేది నేను పంపుతాను. ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నువ్వు వినొద్దు. చాలా తీయగా ఉంటాయి వాళ్ళ మాటలు. మనల్ని పేకల లోతులోకి కష్టాలకి ముంచేస్తాయి. మునిగిపోయిన తర్వాత ఏమీ చేయలేం కదా. కష్టాల్ని మన చేతులారా మనం కొని తెచ్చుకొని మళ్ళీ వాటిని తెరుచుకోవడం దేనికి? ఎవ్వరికీ కొన్ని సంవత్సరాల పాటు వృధా చేసుకోవద్దు తల్లి కాలాన్ని. అలాంటి సందర్భాలు ఎప్పుడూ కూడా తెచ్చుకోవద్దనే చెప్పే నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. దానివల్ల జరిగేటువంటి లాభ నష్టాలు అనేవి ఆలోచించాలి కదా. ఒకవేళ నష్టం జరిగి ఉంటే అది మనకైనా ఒక ద్వారా వేరే వాళ్ళైనా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకనే నీకు ఈరోజు ఇంత వివరంగా చెప్పడానికి నీ ముందుకొచ్చాను. కొద్ది రోజులకే ఆ పాపానికి పరిహారం మనం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే దుర్గమ్మ తన బిడ్డలకి ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంది. ఈ సందేశంలో కూడా చెప్తున్నాను తల్లి. ప్రతిరోజు నేను ఇదే చెప్తున్నాను కదా. ఒకసారి ఆలోచించమ్మా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. కనీసం ఈ రోజన్నా సరే నా మాట వింటుందేమోనని చెప్పి ఆశతో నీకు నేను చెప్తున్నాను. ఈ అమ్మ
చెప్పే ఆ మాటని నువ్వు తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితానికి ఎలాంటి లోటు లేకుండా ఈ తల్లిని నేను చేస్తాను కదా. ఇక ఏదైనా సరే నీ జీవితం మీరు సంతోషంగా జీవించి నా దగ్గరకు రమ్మనే కానీ ఎప్పుడూ కూడా దుఃఖంగా ఉండమని కాదు. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు తల్లి. నువ్వు ఆనందంగా నువ్వు నవ్వితే చాలు, ఆ నవ్వులే నా కానుకలు అని చెప్పి నేను చెప్తున్నాను కదా. ఇకనైనా సంతోషంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.